ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము, మీతో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడము చాలా సంతోషకరమైన విషయము. తిరిగి ఈ 10వ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము మరొక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చర్చ్ అండ్ ది ఫెలోషిప్, సంఘము మరియు సహవాసం యొక్క ప్రాముఖ్యత అనే విషయాల్ని మనము కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుడు ప్రతి మనిషిని ఎవరైతే పాపము లేదా లోకము నుండి విడిపించబడ్డాడో ఆ వ్యక్తి జయ జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మనిషి కూడా మరలా ఎప్పుడు కూడా పాపానికి దాసుడు కాకూడదు అనేది దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన. మనము పాపాన్ని ఏలుబడి చేయాలి, సాతాను పైన అధికారం కలిగి ఉండాలి. సాతాను మనలో తనకు కనుగొనగలిగే ఏ బలహీనత కూడా మనలో ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. యోహాను సువార్తలో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి యేసు ప్రభుల వారి శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, మనం ఇక్కడ నుండి వెళదాం, నాతో వానికి ఏ పనియూ లేదు, లేదా నాలో కనుగొనడానికి వాడి నాలో కనుగొనే విషయం ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పాడు. అంటే సాతాను యేసు లోపలికి రావడానికి యేసు దగ్గర ఎటువంటి బలహీనత లేదు. అంత పవిత్రతతో ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన జీవించడమే కాకుండా మనము అలాగ జీవించాలనేది దేవుని యొక్క కోరిక. అయితే ఇది ఎప్పుడు సాధ్యమంటే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మనము జయ జీవితంలోనికి ప్రవేశిస్తాం. మన వ్యక్తిగత బలము, సొంత బలం పైన మనం ఆధారపడి జీవిస్తున్న ఈ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా జయ జీవితాన్ని మనకివ్వదు. కొన్ని సందర్భాల్లో మనము జయ జీవితాన్ని జీవించగలం, కానీ అనుదినము కూడా మనము ప్రతి పాపాన్ని, ప్రతి శోధనను జయించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. ఆయన మనలో ఉండి యేసు వలె ప్రతి పాపం పైన మనకు అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రాముఖ్యంగా మనల్ని జయ జీవితంలోకి నడుపుతాడు. అయితే దేవుడు మనల్ని కేవలము జయ జీవితాన్ని జీవించడానికి మాత్రమే పిలవలేదు. జయ జీవితాన్ని జీవించడం అనేది వ్యక్తిగతమైన విషయం. పాపాలను జయించడము, పరిశుద్ధంగా జీవించడం అనేది ఒక వ్యక్తి తాను వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు. అయితే ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తూనే ఆ వ్యక్తి సహవాసంలో ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనల్ని అలా ఒక సమూహంగా లేదా సహవాసంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మీరు ఒకరినొకడు ప్రేమించుకునే ఎడల మీరు నా శిష్యులని అందరూ చెప్పుకుంటారు అని యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాల్లో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, సహవాసము, సంఘముగా కూర్చబడడం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనము దాని గురించి ఆలోచిద్దాం. సంఘము అనగా ఏమిటి? సంఘము అనే పదాన్ని నూతన నిబంధనలో మనము ఎక్కువగా చూస్తాం. సంఘము అనగా ఏ వ్యక్తులైతే పాపము నుండి, ఈ లోకము నుండి ప్రత్యేకించబడి దేవుణ్ణి అనగా యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా వెంబడించాలని అనుకుంటారో, అలా వెంబడించడానికి తనము తాము త్యాగం చేసుకుని సమర్పించుకుని వెంబడిస్తున్న శిష్యుల సమూహాన్నే సంఘమని అంటారు. ఈ సంఘము దేవుని యొక్క శరీరం అని పిలువబడుతుంది. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు, అదేవిధంగా 2వ అధ్యాయము 22వ వచనాల్లో మనము చూడవచ్చు. మనము ఆయన ఆలయంగా కట్టబడుతున్నామని, మనము ఆయన శరీరం అని అక్కడ రాయబడుతుంది. సంఘం అనేది దేవుని శరీరము. సంఘము దేవునితో అతకబడి అనగా క్రీస్తు శిరస్సుగా ఉండి ఈ శరీరముగా ఉన్న సంఘం అంతటికీ ఆయన ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఇలా ఉండడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఒక శిష్యుల సమూహముగా అనగా ఎవరైతే లోకంలో నుండి వేర్పరచబడ్డారో, ఎవరైతే లోకంలో నుండి రక్షింపబడ్డాడో ఆ వ్యక్తి క్రీస్తును చూపించడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. ఆ వ్యక్తి అలా ఎవరైతే కొందరు వ్యక్తులు అలా ఏర్పరచబడ్డారో వాళ్ళందరూ కలిసినప్పుడు దాన్ని సంఘము అంటారు. చూడండి, సంఘము క్రీస్తు శరీరం అని మనం ఇంతవరకు విన్నాం. అది ఎలా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. మొదటిగా యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన మహిమను ఆయనలో కనబరిచాడు. దీన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే చూడవచ్చు.
ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి తండ్రి దగ్గర ఉండే ఆ మహిమను ఆయనలో మనం చూసాం అనే విషయాన్ని చెప్తాడు. యేసుక్రీస్తు దేవుని స్వారూప్యాన్ని సంపూర్ణంగా ఆయన తనలో కనబరిచాడు. ఎలా అంటే తనకు తానుగా దేవునికి సమర్పించుకోవడం వల్ల ఆయన జీవిత కాలమంతా కూడా తన స్వచిత్తాన్ని త్యాగం చేసి తనకు తాను సమర్పించుకొని దేవుని యొక్క స్వారూప్యాన్ని అనగా దేవుని చిత్తమంతటిని ఆయనలో కనబరిచాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ స్వారూప్యం అంటే దేవుని మహిమను, గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది యేసులో మనం చూస్తాం. అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఆయన అన్న మాట ఏంటిదంటే, నన్ను చూస్తున్నవాడు తండ్రిని చూచినట్టే. అనగా అంతగా ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అంతగా అసలు వారిద్దరిని వేరుపరచలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. నన్ను చూస్తున్న వారు తండ్రిని చూసినట్టే, అంత దగ్గరి పోలికలతో ఒకే విధంగా కనబడుతున్నారు, అనగా గుణగణాల్లో. అయితే అలాగే ఇప్పుడు అది మొదటిగా యేసు శరీరధారిగా వచ్చినప్పుడు తండ్రిని తనలోకి తాను సంపూర్ణంగా కనబరిచాడు. ఇప్పుడు మనమందరం అనగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరినీ ఆయన ఒక సమూహంగా ఏర్పడి దేవుని యొక్క ఇలాగ ప్రతిబింబాలుగా లేదా క్రీస్తు యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని సంపూర్ణమైన స్వారూప్యాన్ని ప్రదర్శించాలనేది దేవుని యొక్క కోరిక. అర్థమైందనుకుంటా. సంఘము అంటే దేవుని స్వారూప్యాన్ని కనబరిచేది. ఒక వ్యక్తిగతంగా మనము సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. ఎందుకంటే యేసుక్రీస్తు వలె మనము అన్ని విషయాల్లో బలమైన వారిమి కాదు. మనలో కొన్ని బలాలు ఉన్నాయి, మరి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మనము అసమతుల్యంగా ఉన్నాం, అనగా ఇంబ్యాలెన్స్డ్ లైఫ్. కొన్ని విషయాల్లో దేవుని సంతోషపరిచే విషయాలు మనలో ఉన్నాయి, ఇంకొన్ని మనలో దేవుడు బాధపడే విషయాలు కూడా ఉన్నాయి. ఇవి సరితూగడం లేదు. అయితే ఇవి ఎలా సరితూగుతాయి అంటే ఒకరి బలహీనతలు ఇంకొకరి బలాల చేత, ఇంకొకరి బలహీనతలు ఇంకొకరి బలాల చేత అవి సమతుల్యపడతాయి. కాబట్టే మనము దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని కనబరచడానికి దేవుని సంఘం అనేది ఉండాలి. దేవుని సంఘం అనగా దేవుని బిడ్డలతో మనలాగనే పరిశుద్ధంగా జీవించాలని, దేవుని కొరకు పవిత్రంగా జీవించాలని, అలా తనకు తాను ప్రత్యేకపరచుకున్న వారి సమూహాన్ని మనము వెంబడించవలసి వస్తుంది. ఆ సమూహాన్నే సంఘం అంటారు. కాబట్టి సంఘం అనేది సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని, దేవుని స్వారూప్యాన్ని కనబరిచేదిగా ఉండాలి. అయితే ఇంకో మాట, ఇప్పుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నారో లేదా వారి పాపముల నుండి విడిపించబడి లోకాన్ని నుంచి వేరైపోయి ఈ దేవుని కొరకు మాత్రమే జీవించాలని ప్రత్యేకించుకున్నారో వాళ్ళందరూ కూడా వారు ఉంటున్న స్థలాల్లో, వారు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఆ స్థలాల్లో స్థానిక సంఘాలుగా ఏర్పడి ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క స్వారూప్యాన్ని కనబరచాలి. ఈ అవిశ్వాస లోకంలో, దేవుని గురించి తెలియని ఈ లోకంలో మనము క్రీస్తును సంపూర్ణంగా కనబరచడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, ఈ లోకంలో ఒక విశ్వాసకు మార్చబడ్డ తర్వాత ఆ విశ్వాసకి ఎదురయ్యే ఒక సమస్య ఏంటిదంటే, ఏ సంఘానికి నేను వెళ్ళాలి, ఏ సంఘ శాఖలో ఉండాలి. చూడండి, సంఘము అనగా ఒక భవనమో కట్టడమో కాదు మొదటిది. రెండవది, సంఘము అనగా ఒక మత శాఖ కాదు, మత శాఖలుగా ఏర్పడేది సంఘంగా. సంఘం అనగా పరిశుద్ధుల సమూహం, సంఘం అనగా శిష్యుల గుంపు, అది సంఘం. యేసయ్యను మాత్రమే ప్రభువు కలిగి ఉండే వారినే దేవుని సంఘం అని పిలుస్తారు. కాబట్టి ఒక విశ్వాసి పాపము నుండి, లోకము నుండి వేరై దేవునితో నడవడానికి ఆయన నిశ్చయించుకున్న తర్వాత ఆయన ఎదుర్కొనే రెండవ సమస్య ఏంటిదంటే, ఎటువంటి సంఘ శాఖలోకి నేను వెళ్ళాలి, ఎటువంటి సంఘాన్ని నేను ఎంచుకోవాలి అనేది చాలా చాలా గందరగోళమైన పరిస్థితి. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సంఘ శాఖలో, డినామినేషన్లో చూసినా వాళ్ళందరూ చెప్పే మాట ఏంటిదంటే, మేమే నిజంగా యేసయ్యను వెంబడిస్తున్నాం, మేమే సంపూర్ణమైన సువార్తను ప్రకటిస్తున్నాం, మేమే సంపూర్ణంగా సువార్తకు లోబడుతున్నాం అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఏ సంఘానికి నేను వెళ్తే ఆత్మీయంగా బలపడతాను అనేది మాత్రము ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనికి ఏమి గందరగోళం పడాల్సిన అవసరం లేదు. దీనికి ఒకే ఒక ప్రామాణికం, దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడే సంఘానికి వెళ్ళాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే సంఘానికి వెళ్ళాలి, దేవుని వాక్యం కొరకు తనను తాను త్యాగం చేసుకుని లేదా తృణీకరించుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుని మనకు కనబరచగలుగుతాడు. ఏ సంఘం అయితే తమ గొప్పలకో
తమ పేరు ప్రాఖ్యాతలకో, తమ స్థాపకుడు ఎవరైతే ఉన్నారో సంఘాన్ని స్థాపించాడో ఆ వ్యక్తి యొక్క మాటలను ఎక్కువగా చెబుతూ ఇది కూడా దేవుని వాక్యం అని చెప్తారో అలాంటి సంఘాలు దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చవు. సంఘము ఖచ్చితంగా దేవునికి లోబడి ఉండాలి. అలాగే సంఘము అపోస్తల కార్యంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలు స్థాపించిన సంఘం ఎలా అభివృద్ధి పొందుతుందంటే అది సమాధానంలోను, నీతిలోను, తర్వాత అది సంతోషంలోను, ఇలా అది క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. చూడండి, ఒక సంఘంలో సమాధానం ఉండాలి. ఒక సంఘము నీతిగా అనగా దేవుని చిత్తానుసారమైన నీతిని వెంబడించాలి. మూడవది, అది పరిశుద్ధాత్మ యందలి సంతోషాన్ని కోరుకోవాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి వారు విసుగు కాకుండా, బలవంతంగా కాకుండా, హృదయపూర్వకంగా దేవుని వెంబడించేవారుగా ఉండాలి. అలాంటి సంఘాలు నిజంగా దేవుని యొక్క సంఘాలు. ఆ సంఘాన్ని మనము వెంబడించాలి. కాబట్టి దీని కొరకు ప్రత్యేకంగా గందరగోళము చెందవలసిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఒక విశ్వాసి ఒంటరిగా మాత్రము దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని ఎప్పటికీ నెరవేర్చలేడని తెలుసుకోవాలి. ఒక విశ్వాసి ఖచ్చితంగా సమూహంగానే ఏర్పడాలి. సంఘముగా, గుంపుగా ఏర్పడి దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాలి. అలా పంచుకున్నప్పుడు మనము దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చుకుంటాం. కొందరు ఉంటారు, వారికి సంబంధించిన వారి డినామినేషన్కి, వారి సంఘ శాఖకు సంబంధించిన వ్యక్తులతోనే సహవాసములు ఉంటారు. అది కూడా దేవుని చిత్తం కాదు. దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే, దేవుని పిల్లలు ఏ సంఘ శాఖలో ఉన్నా సరే, దేవుని చిత్తాన్ని వెంబడిస్తున్న వారు ఎవరైనా సరే వారితో మనము సహవాసంలోనికి రావడానికి ఇష్టపడాలి. వారితో మనం కలిసి నడవడానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు వేరే దేశాల్లో ఉండవచ్చు, వేరే ప్రాంతాల్లో వేరే భాష మాట్లాడేవారు కావచ్చు, లేదా వేరే పద్ధతులు వారు అనుసరించవచ్చు, ఆరాధించే పద్ధతులు వేరువేరుగా ఉండవచ్చు. కొందరికి కొన్ని నచ్చుతాయి, కొందరికి కొన్ని నచ్చవు. కొందరు చక్కగా పాటలు పాడుతూ ఆరాధిస్తారు, కొందరు పాటలు పాడరు. కొందరు వాయిద్యాలు వాయిస్తారు, కొందరు వాయిద్యాలు వాయించరు. కొందరు గట్టిగా పాడతారు, కొందరు మౌనంగానే ఉంటారు. ఇంకా రకరకాలుగా ఉండవచ్చు. ఇవి సహవాసానికి ఆటంకంగా ఉండకూడదు. ఎవరో మనుషులు పెట్టిన నియమాలు మన సహవాసాన్ని దెబ్బతీయకూడదు. కాబట్టి సంఘము ఇలా ఉన్నప్పుడే సార్వత్రిక దేవుడు ఏర్పరచబోతున్న నిజమైన సంఘాన్ని మనం ఇక్కడ ప్రతిబింబించిన వారమవుతాం. కాబట్టి దయచేసి విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘంకి వెళ్ళాలి. దేవుని పిల్లలతో, పరిశుద్ధుల సమూహములు కలిసి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, కొందరు సమాజము కూడా మానుకుంటున్నారంటున్నారు. అనగా ఈరోజు మనకు ఉంటున్న ఈ అప్రోచ్ అనగా వాక్యం మనకు అందుబాటులో ఉండడం బట్టి చాలాసార్లు నేను వెళ్ళకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. లేదు మన బలహీనతలు, కొన్నిసార్లు చాలా విషయాలు మన బలహీనలుగా ఉండొచ్చు, కొన్ని విషయాలు చాలా చురుకుగా దేవుడి చిత్తాన్ని చేయవచ్చు. అయితే మనకి ఏదైతే బలహీనంగా ఉన్నదో ఇతరుల బలంతో అది సమతుల్యం చేయబడుతుంది. మనం బలహీనమైన విషయాలు వారు బలవంతులు ఉండొచ్చు, వారు బలహీనులుగా ఉన్న విషయాలు మనం బలవంతులుగా ఉండొచ్చు. అలా ముగ్గురము కలిసి గుంపుగా కలిసి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. కాబట్టి సంఘంగా ఏర్పడడం చాలా మంచిది. రెండవది సహవాసం, ఫెలోషిప్ అంటే ఏంటిది అనగా ఒక వ్యక్తి తన ఒంటరిగా పనిచేయడం చాలా సులభమైన పని. చూడండి, నేను పరిశుద్ధంగా జీవించడము నాకు పెద్ద సమస్యగా, నాలో ఉన్న పాపాన్ని నేను త్యాగం చేసుకొని తృణీకరిస్తూ వదిలిపెడుతూ దేవుని కొరకు జీవించడము అది పెద్ద సమస్యగా అనిపించదు. ఏది సమస్య అంటే నేను ఇంకో వ్యక్తితో కలిసి పనిచేయడం, ఇంకో వ్యక్తితో సహవాసంలోనికి రావడం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సహవాసంలోనికి రావాలంటే ఆ వ్యక్తి తనను తాను తృణీకరించుకోవాలి. తన అభిప్రాయాల పట్ల, తనకున్న ఇష్టాయిష్టాల పట్ల ఇంకో వ్యక్తితో రాజీ పడగలగాలి. ఇలా వస్తున్నప్పుడు మాత్రమే ఒక సహవాసం అనేది ఏర్పడుతుంది. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ వాక్యము మీరు బాగా తెలుసు. 18, 19, 20 వచనాల్లో ఒక మాట రాయబడినది ఏంటిదంటే, ఈ భూమిపైన ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురు ఏకభావం అంటే అన్ని విషయాలు, వారి హృదయం అంతా కూడా ఇద్దరు కలిసిపోయి ఏకభావంతో ఏకీభవించి ప్రార్థిస్తారు లేదా అడుగుతారు, అదేదైనా సరే నేను అనుగ్రహిస్తాను. వారు ఈ లోకంలో బంధించేదంతా కూడా పరలోకమందు బంధించబడుతుంది అని రాశాడు. చూసారా, ఇద్దరు విశ్వాసుల మధ్య ఉండే విశ్వాసం ఎంత గొప్పదో. ఇద్దరు విశ్వాసులు కూడి ఒకే మనస్సు కలిగి దేని గురించి అయితే ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర, దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు
మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన కొన్ని సమస్యలు ఒంటరిగా ఎదుర్కోలేము. అయితే వాటిని జయించడానికి ఇంకొక వ్యక్తి సహాయం కావాలి. కాబట్టే ఫెలోషిప్ అనేది చాలా అవసరం. ఒంటరిగా ఉన్నవాడు కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అయితే ఇద్దరుగా ముగ్గురుగా ఉంటున్నవారు ఒకరు పడిపోయినా ఒకరు లేవనెత్తే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. రెండవది, మనము కూడా ఇతర తోటి విశ్వాసులు లేదా దేవుని చేత రక్షింపబడ్డవారు, దేవుని మనలాగానే వెంబడించేవారు, వాళ్ళతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ సహవాసాన్ని చాలా జాగ్రత్తగానే ఎన్నుకోవాలి. చాలాసార్లు వారు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు. కొందరు పైకి భక్తిగా నటిస్తూ కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించని వారు కూడా ఉన్నారు. కాబట్టి మన సహవాసం ఎవరితో అనేది చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. మనము పరిశుద్ధులమైన సహవాసాన్ని కోరుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, ఆయన మాట కొరకు తమకు తాము తృణీకరించుకునే వారిని మనం నిజంగా కనుగొని వారితో సహవాసం చేయాలి. అలా సహవాసం చేసినప్పుడు మన ఆత్మీయ జీవితము దినదినాభివృద్ధిలోనికి వస్తుంది. మనము మహిమ నుండి, కృప నుండి అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి వెళ్తాం. చూడండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడడానికి సహవాసము అవసరమే. చూడండి, ఈ శరీరము అని చెప్పేసి అన్నాం. క్రీస్తులో సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం అన్నాం. శరీరంలో ఏ అవయవాన్ని మనము వదులుకున్నా అక్కడ మనం కొంతవరకు నష్టపోతాం. అలాగే ఏ విశ్వాసతో సహవాసాన్ని మనం కోల్పోయినా ఆ వ్యక్తి ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. చాలాసార్లు మన కఠినత్వం, మనలో ఉన్న కొంచెం నేను అనే స్వభావం వల్లనే ఇతర వ్యక్తులతో మన సహవాసాన్ని కోల్పోతాం. నన్ను సరిగా చూడలేదనో, నాకు మర్యాదనివ్వలేదనో, లేదా నన్ను పట్టించుకోవాలి, ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనము ఒకరితో ఒకరికి విభేదాలు వచ్చి దేవుని యొక్క సహవాసాల్లో నుండి మనం దూరం అయిపోతాం. చూడండి, సాతాను చాలా తెలివైన వాడు. ఏం చేస్తాడంటే, ఇద్దరు కలిసి ఉండడం వాడికి నచ్చదు. సంఘంగా కలిసి ఉండడం అసలే నచ్చదు. ఎందుకు అంటే సంఘం ఏక భావంతో ఉన్నప్పుడు సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవవు. అది సాతాను తంత్రాలన్నిటిని లయపరచగలదు. అందుకే ఐక్యంగా ఉన్న వారిని విడగొడతాడు. కలిసి పనిచేయాలనుకుంటున్న వారిని విడదీసి పరిపాలన చేయడం ప్రారంభిస్తాడు. సాతాను చేయగలుగుతాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో అవ్వ ఆదాములను దేవుడు జతపరిచాడు. అయితే వెంటనే 3వ అధ్యాయానికి వచ్చేసరికి సాతాను ప్రవేశించాడు. చూడండి, ఐక్యత వల్ల సాతాను తంత్రాలను మనం జయించవచ్చు. ఏదైతే కుటుంబాలను పాడు చేయడానికి, సంఘాలను పాడు చేయడానికి సాతాను ప్రేరేపించబడి పన్నాగాలు బండుతున్నాడో అవన్నీ ఏకత్వంలోనే ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే జయిస్తారు. కాబట్టి ఏకత్వం, ఏకభావం అనేది చాలా అవసరం సంఘంలోనైనా కుటుంబంలోనైనా. కాబట్టి సాతాను తీసుకొచ్చే తంత్రాలు లేదా ఆలోచనలు బట్టి మనము ఐక్యతను చెడగొట్టుకోకుండా ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ సమాధానంతో ఒకరికొకరము లోబడి ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. సహవాసము ఇలాగే ఉంటుంది. యేసయ్య మనతో సహవాసం చేయడానికి తనకు తాను తగ్గించుకొని వచ్చాడు. యేసయ్య తన ఆధిక్యతను వదులుకున్నాడు. మనలాగా మన స్థాయి వాడిగా ఆయన తయారయ్యాడు. చూసారా, సహవాసం కొరకు తనను తాను తృణీకరించుకోవాల్సి వచ్చింది. అలాగే నీవు నేను కూడా ఇతరులతో సహవాసం చేయాలంటే కొంతవరకు మనల్ని మనము తృణీకరించుకోవాల్సిందే. తృణీకరించుకోకుండా ఇతరులతో మన సహవాసం ఎప్పుడు కూడా చేయలేం. దయచేసి ఈ రోజు నుంచి అయినను ఒకవేళ మీరు సహవాసంగా సంఘంగా కూడుకోవడం మానేస్తే ఇక నుంచి అలాంటి పనులు మాని దేవుని వైపు తిరగడం మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం అలాగే చెబుతుంది. క్రీస్తు శరీరాన్ని ఇక్కడ ఆయన కడుతున్నాడు. మనము ఆయన క్రీస్తు శరీరం అని, సంఘం అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏ అవయవం పనికి రానిదని మనం చెప్పలేం. ప్రతిదీ కూడా ఉపయోగకరమైనది. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి మనిషి విలువైన వాడే, ప్రతి వ్యక్తి కూడా దేవునికి అవసరమైన వాడు. ఆయన ద్వారా మనం ఎంతో కొంత దీవెనలను పొందుకొనగలుగుతాం. క్రొత్త నిబంధన సంఘానికి కొన్ని నియమాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన సంఘము ఒక్క వ్యక్తి పైన కట్టబడేది కాదు. క్రొత్త నిబంధన సంఘము అందరూ కలిసి కట్టగలిగేది, అందరూ ఆధిపత్యంలో ఉండగలిగేది. చూసారా, ఇలా ఒకరికి ఒకరు దాసులుగా ఉండడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం క్రొత్త నిబంధనలు దేవుడు మనకు నేర్పిన కొన్ని విషయాలు. ప్రభు చిత్తమైతే ఇంకా కొంత లోతైన విషయాలను వచ్చే బైబిల్ స్టడీలో మనము నేర్చుకుందాం. దయచేసి మీరు సంఘంగా కూడడం మానివేసినట్లయితే తిరిగి సంఘంగా మీ స్థానిక సంఘం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. సహవాసం లేకుండా మనము సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను తెలుసుకోలేము. కాబట్టి పరిశుద్ధులుగా
ఎవరైతే జీవించడానికి ఇష్టపడుతున్నారో వారిని వెతికి వారితో సహవాసంలో ఉండే ప్రయత్నము చేయండి. ప్రభు కృప మనందరికి తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమె